నిన్నటి జగన్మోహన్ రెడ్డి బాణంగా వైసీపీలో నేడు వైఎస్ కుమార్తెగా కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్న షర్మిల చరిష్మా జిల్లాలో పార్టీకి ఏ మేరకు ఊపిరి ఇస్తుందనేది ఆసక్తికరమైంది. షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష పార్టీలలో ఉత్సాహం కలిగిస్తుండగా అధికార వైసీపీకి మాత్రం ఆందోళన కలిగిస్తుంది. నాడు జగన్మోహన్ రెడ్డి జైలు పాలైన సమయంలో జిల్లాలో విస్తృతంగా తిరిగిన షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలికారు. జగనన్న బాణంగా మీ ముందుకు వచ్చాను అంటూ ఆమె తనదైన గొంతుతో ప్రజల్ని సంబోధించినప్పుడు భారీగా స్పందన లభించింది. నేడు ఢిల్లీలో పార్టీలో ప్రవేశ అనంతరం వైఎస్ కుమార్తెగా కాంగ్రెస్లో చేరడం ఆనందంగా ఉందంటూ చేసిన ప్రకటన కాంగ్రెస్ పాత కాపులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. జిల్లాలో నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పర్యటన ఎన్నో విజయాలను వైసీపీకి అందించింది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతగా షర్మిల ప్రస్తుత పరిస్థితుల్లో చేసే పర్యటనలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనేది ఎవరి పార్టీకి వారు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం వరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటిన నేపథ్యంలో అనంతరం పలువురు నేతలు ఆ పార్టీకి బై బై చెప్పి వైసీపీలో చేరడం, జిల్లాలో అక్కడక్కడ చెప్పుకోదగ్గ అభిమానులు మాత్రం పార్టీకి నిలిచిపోయారు. కానీ పార్టీకి ఊపు తెచ్చే నేతలు అంటూ ఎవరూ లేకుండా పోయారు. నాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏర్పాటు చేసిన ఇందిరాభవన్ మాత్రం అలానే దీన స్థితిలో జిల్లా ప్రజలను చూస్తూ మిగిలిపోయింది. కాంగ్రెస్ వేదికగా జిల్లాలో ఎంతోమంది తమ ఉన్నత స్థానాలను పొంది అనంతరం పార్టీని విస్మరించారు. ఇప్పుడు జిల్లాలో వైసీపీలో నెలకొన్న అంతర్గత రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి తిరిగి తమ పాత గూటికి ఎంతమంది వస్తారనేది చెప్పలేకపోయినా కింద స్థాయి అభిమానులలో మాత్రం కాంగ్రెస్ మరలా రావాలి, ఓటేయాలి అన్న భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా వస్తుందా, పొత్తుతోనా అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోయినా ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాత్రం నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అటు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పొందిన తాజా విజయాల నేపథ్యంలో పార్టీలో తమకు ఎప్పటికైనా భవిష్యత్ ఉంటుందని, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆశతో షర్మిల ప్రవేశంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం టికెట్లు లభించని నియోజకవర్గ నేతలు కొందరు తమ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోని జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక స్థాయి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లభించే అవకాశం అయితే ఉంది. 1-2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వేదికగా పోటీ చేసే బలమైన నేతలు పేర్లు వినిపిస్తున్నాయి. వారు తమ సొంత బలంతో పాటు పార్టీ సింబల్ ఆధారం చేసుకుని పోటీకి దిగితే ఏర్పడే త్రిముఖ, చతుర్ముఖ పోటీలలో గెలుపు అంచుల వరకు పోవచ్చు అని కూడా విశ్వసనీయ సమాచారం. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు విస్మరిస్తే ప్రధానంగా వైసీపీ గెలుపును ఏ మేరకు ఆపుతాయన్నది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.